ప్రభు చూశాడట. ప్రభు చూశాడు. జక్కయ్య కోసం వెళ్ళాడు ఆయన. ఎందుకు? జక్కయ్యకి జీవం కావాలి కదా. ఒక ధనవంతుడు వచ్చి జీవం అడిగాడు, కానీ అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. మరొక ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు టార్గెట్ అంతా ధనవంతుల పైనే. ఎవరి పైన ఉంది? యేసు ప్రభు టార్గెట్ ఎవరి పైన ఉంది? ధనవంతుల పైన ఉంది. అందుకే అన్నాడు, మరొక ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు. అందుకే అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగి, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగాడట. ఎలా దిగాడు? త్వరగా దిగాడు. మరి ఏడాడ తోకపోయినాయో పాపము. అంత త్వరగా దిగినప్పుడు కదా గీసుకొని పోతా ఉంటాయి. చేతులే గీసుకున్నాయో, కడుపే గీసుకునిందో, పొట్టోడు అసలే సరిగా ఎక్కలేను. త్వరగా దిగాడంట. మామూలుగా దిగలా. పిలిచింది ఎవరు? జీవం ఇచ్చేవాడు వచ్చాడు. హల్లెలూయా! జీవం ఇచ్చేవాడు వచ్చాడు. అందుకే జీవం ఇచ్చేసేవాడు నాకు దొరికేశాడని చెప్పి త్వరగా దిగాడట జక్కయ్య. త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందుకు అతను చూచి, ఈయన పాపి అయిన మనుషులు యొక్క బస చేయ వెళుతున్నాడని చాలా మంది అనుకోండి. ఇటువంటి వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. ఏంది, యేసు ప్రభువుకి తెలియలేదా? యాడికెళ్ళాలో తెలియదా యేసు ప్రభువుకి? ఈయన ప్రవక్తేనా? ప్రవక్త అయితే ఇటు చేస్తాడా? పాపి అయిన మనుషుడి ఇంటికి పోతాడేంటి? మేము పరిశుద్ధులం, మేము నీతిమంతులం, మా ఇళ్ళకి రాకుండా కదా. యేసు ప్రభువుకు తెలుసు ఎవరింటికి పోవాలో ఎవరింటికి పోకూడదో. యేసు ప్రభువుకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఆ యొక్క జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. 8వ వచనం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. అక్కడ ఏం మాట్లాడాడో తెలియదు యేసు ప్రభు కదా. మొత్తానికి పరలోకమందు నీకు ధనాన్ని ఇస్తానన్నాడో తెలీదు, నీకు జీవం ఇస్తానన్నాడో తెలీదు. ఎందుకంటే అవన్నీ ఏం రాయబడలే. మొత్తానికి ఏదో ఒకటి చెప్పాడు యేసు ప్రభు. ఏదో ఒకటి చెప్పాడు, నీకు రక్షణ దొరికేసింది అన్నప్పుడు జక్కయ్య ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దైనను అన్యాయముగా దేన్నైనా తీసుకొని నేడలా దానికి 4 గింతలుగా చెల్లిస్తాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాను? బీదలకు ఇచ్చేస్తా. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 గింతలు ఇస్తా. ఇంకేముంది ఆస్తి? ముందు ఆస్తి ఇంకా లేదు కదా. ఆస్తి పోయింది కానీ ఏం దొరికింది? జీవం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి పోయింది కానీ జీవం దొరికింది. ఈరోజు చాలా మంది ధనవంతులు